హాయ్ ఫ్రెండ్స్, కృపా హోమ్ అండి. ఈరోజు మేము కోడిగుడ్లు పచ్చిరొయ్యలు పులుసు వండుతున్నాము. మా పిల్లలు కలిసి వండుతున్నారు. చూడండి ఎలా వండుతారా తాటకాయలా ఊపుతున్నారు తలకాయ. ఏళ్ళే ఇంకా అందులో ఈవిడ కూడా ఒక చెయ్యేస్తుందండి. అందరు కలిసి కూర వండుతున్నాం. చూడండి గుడ్లు పులుసుకి మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాం. కోడిగుడ్లు, పచ్చిరొయ్యలు, బెండకాయ, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర మొత్తం అన్నీ రెడీ చేసుకుని ఇంకా మట్టి దాకలో వండుతున్నామండి. చూడండి ఎవరన్నా అలా ప్లాట్ఫారం మీద ఎక్కి కూర వండుతారా? అసలనే కింద వండుతారా? చెప్పండి రా. నూనె కోడిగుడ్లు నువ్వు వేద్ది కానీ మరి కూర నువ్వే. పలగొట్టు కాదు, ఇంకా ఉడకబెట్టాను కదా గుడ్లు, అవి వేయాలి. ఉడకబెట్టిన గుడ్లు. మీది చికెనా? మరి నువ్వు చికెన్ తింటావు, గుడ్లు తింటావు? ఇప్పుడు చికెనే తింటావా? మేము 3 రోజుల నుంచి రా బాబు చికెన్ తిని చిరాకు వచ్చింది. ఇంకా అయ్యి బాబాయ్ గుడ్లు కూర వండేస్తున్నారు బాబాయ్ వీళ్ళు. అయ్యో గుడ్లు కూర వండేస్తున్నారా బాబాయ్ వీళ్ళు? బడాయిగాళ్ళు ఇద్దరు గుడ్లు కూర వండేస్తున్నారు. గుడ్లు వేస్తారు ఇంకా దాకలని. ఏపరా ఇదిగో గరిటి ఏపు ఏపు. గుడ్డు కూర వండుతున్నాడు మా దీక్షిత్ గాడు, దీక్షణ్ గాడు వండేస్తున్నాడు. కదుపు జాయిగా. గుడ్లు తీసాం కదా, పచ్చిమిరపకాయలు వేయండి, ఉల్లిపాయలని వేయాలి త్వరగా. అబ్బో వండేస్తున్నారు బాబాయ్. కలిపేయండి. అయ్యి బాబోయ్, అందులో పడతా మరి కూర్చుని కలుపు. వంట పుష్టి. ఒరే బక్కి నువ్వు జరగరా, ఆడు వండుతున్నాడు కదా. ఒరే జరుగు. ఓకే, ఉల్లిపాయలు మాగినవి, బెండకాయలు వేయండి. ఒక్కటొక్కటి వేస్తావేటి రయ్యి అన్నీ వేయరా? మాట్లాడరా. కూర వండేది ఎవరు? కూర ఎవరు వండుతున్నారు? నువ్వేనా? మరి వండినప్పుడు మరి చెప్పు. బెండకాయ పులుసు. ఏం బెండకాయ పులుసు? ఇప్పుడు టమాటాలు వేయాలి. మరి కూర వండేస్తున్నానా? కూర వండుతురా, అది దేని తర్వాత ఏది వేయాలో తెలియదు కానీ కూర వండేస్తున్నావా? భలే వండేస్తున్నావురా నువ్వు కూర. ఈడేం చేస్తున్నాడు ఇక్కడ? బక్కం నా బొక్కలు. బాబాయ్. మిక్సింగ్ డ్యూటీ వాడిది, నువ్వు వేయడం వరకు ఈడు మిక్సింగ్ని మిక్సింగ్ చేయి. ఏమేసావు ఇప్పుడు? ఉల్లిపాయ కాదురా, టమాటా. పిచ్చాడా? టీవీ చూసుకుంటే టీవీ సౌండ్లన్నీ మన వీడియోలో పడిపోతాయి, అందుకనేసి టీవీ చూడకూడదు. ఓకే, మిక్సింగ్ బాగా చేస్తున్నాడు వీడు. పెద్దోడే వండేస్తున్నాడు కూర, చిన్నోడు వేస్తున్నాడు, పెద్దోడు కలిపి వేస్తున్నాడు. అయ్యో ఇవాళ కూర మనం తిన్నట్టే. ఎరా తినాలా? మీరు పప్పు తిప్పినట్టు తిప్పేస్తారు. తినాలరా? రొయ్యలు భలే కనబడుతున్నాయిరా, రొయ్యలు భలే కనబడుతున్నాయి. ఇందాక లేదు, ఇప్పుడు ఎలా వచ్చాయా? ఎత్తే వచ్చాయి. వేసాం కదా. బాగా వాసన వస్తుందా? నీకు రావట్లేదరే? నీ ముక్కు పాడైపోయినట్టుంది అయితే, అందుకే రావట్లేదు నీకు.
నాకు కూడా బాగా వాసన వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది కదా. తాటికాయలే ఊపుతున్నాడు తలకాయ. ఇప్పుడే ఇది మొత్తమే ఆ రెండు వేసేయి. ఉప్పు కారం బాబా తిప్పదిగో. మిక్సింగ్ గాడు ఇక్కడ ఉన్నాడు కదా, మిక్సింగ్ చేసి సరిగ్గా చెయ్యి. తర్వాత ఏవేయాలి? వాటర్ అయ్యాయి మరి కొంచెం అయ్యి. చింతపండు పులుసు అవి కొద్దిగా అయ్యి ఇంకొన్ని మొత్తం ఇప్పుడు మిక్సింగ్ చేయరా. నీ మిక్సింగ్ జాయి ఆడ మీద పడుతున్నారే. గుడ్. ఇప్పుడు కొంచెంసేపు మూత పెడదాము. మూత పెట్టిన తర్వాత చింతపండు పులుసు తర్వాత వేద్దాం. ఓకేనా? అంతలోకి ఏం చేయాలి? మీరు ఇద్దరు డ్యాన్స్ వేయాలి. ఈడే బెస్ట్. ఈడే అయ్యో పడిపోయాడు. ప్లాట్ఫారం మీద ఉండి డ్యాన్సులు. ఇప్పుడే చింతపండు పులుసు. ఇంకా కొంచెం ఉంది, చాలు ఇంకొద్దు, పులుపు ఎక్కువైపోతుంది. ఎక్కడికి ఎక్కుతావు? ఇంకా అయిపోయింది పులుసు. కొంచెం ఉడికిన తర్వాత దింపేయచ్చు ఉంటావా? ఇంకా కూర ఉడకొద్దా? ఎక్కడ మాడిపోతుంది? నువ్వు ఒక్కదానివి ఏం ఆడతారు అట్లయితే. ఇవాళ బుడ్డి మనవడండి కూర. తాతమ్మ తిని తాతమ్మకి ఏమవుతుందో మరి తెలియదు. ఎలా తాతమ్మకి ఏమవుతుందో తెలియదు. ఎరే పట్టి నీ కూర తాతమ్మకి మోసం పెట్టుకుంటాడు. ఏం కాదు, మంచిగానే ఉండాడు కదరే బక్కి పట్టి. బాగుంటావు కదా నువ్వు. అన్నీ వేసి బాగా వండాడే బాబు. అవును, మీరు నిన్న పుష్ప సినిమాకి వెళ్ళారు కదా, ఎలా ఉంది పుష్ప సినిమా? అయ్యి బాబాయ్ అదిరిపోయిందా? ఎంత సూపర్ ఉందా? నీకు ఇవాళ పుష్ప సినిమాలో చీరగడ ఎత్తుంది మధ్యాహ్నం. అది వద్దా? యాసం వేస్తాం, పుష్ప యాసం ఎద్దిగా నువ్వు. పుష్ప 2 అరిచేసారంటే వీళ్ళిద్దరు సినిమా హాల్లో పెద్ద బడాయిగాళ్ళు. ఏమో అరిచేసారా? ఓ ఓ అని కేకలేస్తారంటున్నాడు మీ నాన్న. వేయలేదా? నువ్వు పెద్ద రవిడి, నాకు తెలితేటి నీ సంగతి. నువ్వు పెద్ద రవిడివని బాగా చెప్పు. ఏంటి పాప్కార్న్ కూల్ డ్రింక్ ఎంత ఒకటారండి? టిక్కెట్లకే బొక్క అనుకుంటే మళ్ళీ పాప్కార్న్ కూల్ డ్రింక్ కూడానా? మీ అమ్మకి ఏం పర్లేదు, డబ్బులని ఖర్చు పెట్టేస్తుంది అలాగా నా కొడుకు చేత. ఏటి రెండు పాప్కార్న్ 2 కూల్ డ్రింకులునా? అమ్మా ఓ అమ్మో. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసి దించేస్తాను. ఇంకా అయిపోయింది కర్రీ. హాని అనేది కలగకుండా ఉంటుంది. మరి ఎటువంటి నరదృష్టి, ఈర్ష్య, హాస్య లాంటి నెగిటివ్ ఎనర్జీలు కూడా మీకు దరి చేరకుండా ఉంటాయి. చక్కగా మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అప్పుడు మీరు చక్కగా అన్ని ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవుతారు. ఓపిక